మగవాడిగా మారడానికి కొంతకాలం పడుతుంది. నీకొక కూతురు పుడుతుంది. కొంతకాలం గడిచాక ఆవిడ మగవాడిగా మారుతుంది. పాంచాల రాజును కట్టేసి ఇంటికి తీసుకువెళ్తాం. మీ శక్తితో నన్నొక మగవాడిగా మార్చండి. నేను నీ కోరిక తీర్చుతాను. కానీ ఒక షరతుంది. మొత్తానికి శిఖండి మినీ సిరీస్లో 3వ ఎపిసోడ్కొచ్చేసాం. అయితే పరశురాముడు, భీష్ముడు ఇద్దరూ యుద్ధంలో ఒకరినొకరు చంపుకోలేకపోవడానికి రెండో కారణం ఏంటని ఇంతకుముందు అప్లోడ్ చేసిన 2వ ఎపిసోడ్లో అడిగాను కదా. చాలా మంది భీష్ముడికి తన తండ్రి శంతన మహారాజు నుంచి దక్కిన స్వచ్ఛంద మరణం, అంటే తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మాత్రమే చావు దక్కుతుంది అనే వరం ఉంది కాబట్టే భీష్ముడు ఆ యుద్ధంలో ఓడిపోలేదు, చనిపోలేదు అని సమాధానాలిచ్చారు. కానీ మీరందరూ 2 విషయాలు మిస్ చేశారు. భీష్ముడు అష్టవసువుల్లో ఆఖరి వాడైన ప్రభాసుడికి మానవ రూపం. ఈ వసువులకు వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం ప్రకారం మొదటి 7 వసువులు మానవ రూపంలో పుట్టిన వెంటనే చనిపోతారు. కానీ 8వ వసువు మాత్రం కాస్త ఎక్కువ కాలం, అంటే తన మనవళ్ళు, ముని మనవళ్ళు పుట్టి పెరిగే వరకు బతికుండాలి. అది మాత్రమే కాదు, మీరు గత ఎపిసోడ్ ని సరిగ్గా గమనిస్తే భీష్ముడి అంతం భవిష్యత్తులో అర్జునుడి చేతుల మీదుగా అవుతుందని పరశురాముడి పూర్వీకులు అన్నారు. ఇక పురాణ ఇతిహాసాల్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదే కర్మ, దాని ఫలితం. దేవతలు, ఋషులు, మహర్షులు ఇలాంటి గొప్పవాళ్లు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అలా వశిష్ఠ మహర్షి శాపం భీష్ముడి కర్మ ఫలితంలో భాగమయ్యింది. అందుకే భీష్ముడు తన కర్మ ఫలితం అనుభవించడానికి ఆ యుద్ధంలో చనిపోవడం వీలు పడకుండా అందరూ అడ్డుకొని యుద్ధాన్ని ఆపేశారు. ఇక ఆఖరిగా శిఖండి మగవాడు ఎలా అయ్యాడు, భీష్ముడు ఎందుకని అతన్ని చంపనన్నాడు అనే విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈలోపు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ కొట్టడం అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే ఇక మీదట వచ్చే కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. యమునా నదీ తీరం దగ్గరలో ఉన్న ఆశ్రమాల్లో అంబ తన కఠోర తపస్సు మొదలుపెట్టింది. ఆహారం పూర్తిగా మానేసింది. శరీరం అంతా దుమ్ముతో కప్పుకుపోయి 6 నెలల పాటు కేవలం గాలి పీల్చుకుంటూ బతికింది. తరువాత ఒక ఏడాది పాటు ఆహారం మానేసి నీటిలో నిలుచూనే ఉంది. మరొక ఏడాది పాటు రోజుకి 1 ఆకు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భీష్ముడిపై తనకున్న కోపమంతా తపస్సు చేయడానికి సంకల్ప శక్తిగా ఉపయోగపడింది. అలా 12 సంవత్సరాల పాటు తపస్సు కొనసాగించింది. ఆవిడ సంకల్పానికి స్వర్గలోకం సైతం వేడెక్కేసింది. అంబ బంధువులు ఆమెను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ విఫలమయ్యాయి. అంబ మాత్రం భీష్ముడిని ఓడించడానికి మార్గం కనుగొనాలని నిర్ణయించుకొని వేరువేరు పవిత్ర ఆశ్రమాల్లో తిరుగుతూ కఠోర తపస్సు చేసేది. ఒకరోజు భీష్ముని తల్లి నీటి నుంచి వచ్చి ఎందుకిన్ని బాధలు భరించడం అని ప్రశ్నించింది. తన బాధ పోగొట్టమని, భీష్ముణ్ణి ఓడించమని పరశురాముణ్ణి ఆశ్రయిస్తే ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఇప్పుడు ఎలాగైనా అతని వినాశనం కోసం నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. అంబ సంకల్పాన్ని గంగాదేవి చూసి ఆవిడ ప్రయత్నం వ్యర్థమని హెచ్చరించింది. అయినా సరే అంబ తన తపస్సుని కొనసాగిస్తూ కొన్ని నెలల పాటు నీళ్లు, ఆహారం ఇవేవీ లేకుండా జీవించింది. ఆఖరిగా అంబ కఠోర తపస్సు వల్ల వత్సభూమి అనే ప్రాంతంలో నేల కొరిగి ఆవిడ ఒక నదిగా మారిపోయింది. ఈ నది కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహించి ఎన్నో ప్రమాదకరమైన తీర్థాలుగా మొసళ్ళు నిండిన నదిగా నిలిచిపోయింది. ఇలా అంబలో ఉన్న సగభాగం మాత్రమే నదిగా మారింది. మిగతా సగభాగం భీష్ముడి ఓటమి కోసం ఎదురుచూసే స్త్రీగా మిగిలిపోయింది. ఈ విధంగా అంబ సంకల్పం, దృఢమైన పట్టుదల ఆవిడలో అనుకోని మార్పుకు దారితీసింది. అంబ బలమైన సంకల్పంతో తన కఠోర తపస్సు కొనసాగించడం మునులందరూ గమనించారు. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ నువ్వు అసలు ఏం సాధించాలనుకుంటున్నావు అని అడిగారు. భీష్ముడు నన్ను వదిలేయడంతో ఒక భర్తను పొంది భార్యగా ధర్మాన్ని పాటించే జీవితం నాకు దూరమయ్యింది. కాబట్టి నేను అతన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను. ఇక భీష్ముడు చావుతోనే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో నేనొక స్త్రీని కాను, పురుషుడిని కాను. కేవలం ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఆత్మను. ఆ గాంగేయుడిని యుద్ధంలో చంపే వరకు నేను ఆగను. ఒక స్త్రీగా ఉన్న నేను ఏమీ చేయలేకపోతున్నాను. కాబట్టి ఒక మగవాడిగా మారాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు భీష్ముడిపై నా పగ తీర్చుకోవడం సాధ్యపడుతుంది. ఆ రూపంలో ఉన్నప్పుడు నన్ను ఆపడానికి ఎవ్వరూ ఉండరు అని అంబ సమాధానమిచ్చింది. కాసేపటికి శివుడు ఆవిడ ఎదుట ప్రత్యక్షమై ఒక వరం కోరుకునే అవకాశం ఇచ్చాడు. ఇక అందరికీ తెలిసిన విషయమే అన్నట్టు భీష్ముడిని ఓడించాలని కోరింది. దానికి శివుడు అతను నీ చేతుల్లోనే అంతమవుతాడు అని చెప్పాడు. అప్పుడు అంబ నేనొక స్త్రీ అయ్యుండి యుద్ధంలో విజయం ఎలా సాధిస్తాను? నా మనసు అదే ఆలోచనతో కలవరపడుతుంది. మీరు ఇచ్చిన వరం నిజం చేస్తూ నేను యుద్ధంలో ఆ శంతన కుమారుణ్ణి
చంపాలి అని చెప్పింది. నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. నువ్వొక మగవాడిగా మారి యుద్ధంలో భీష్ముడిని చంపుతావు. భవిష్యత్తులో నువ్వు మరొక శరీరంలో పుట్టినప్పుడు ఈ విషయాలన్నీ నీకు గుర్తుంటాయి. ద్రుపదుడి వంశంలో ఒక మహారథుడిగా పుడతావు. అస్త్ర విద్యలో ఆరితేరిన వాడివవుతావు. నేను చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు మగవాడిగా మారడానికి కొంతకాలం పడుతుంది అని శివుడు చెప్పి అక్కడున్న బ్రాహ్మణులు చూస్తుండగానే మాయమయ్యాడు. ఇక మహర్షుల సమక్షంలోనే అంబ అడవిలో ఉన్న చెట్లు సేకరించింది. యమునా నదీ తీరంలో ఒక పెద్ద చితి పేర్చి దానికి నిప్పంటించింది. భీష్ముడి వినాశనానికి ఈ చితి నాంది పలుకుతుంది అనంటూ ఆ అగ్నిలోకి ప్రవేశించింది. ఇలా శిఖండి పూర్వజన్మ గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత దుర్యోధనుడు గతంలో ఒక స్త్రీగా ఉన్న వ్యక్తి శిఖండిగా ఎలా మారాడో చెప్పండి తాతయ్య అని అడిగాడు. దానికి భీష్ముడు వివరించడం మొదలుపెట్టాడు. ద్రుపద మహారాజు సంతానం కోసం అడవుల్లో కూర్చుని శంకరుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకొక కూతురు పుడుతుంది, కొంతకాలం గడిచాక ఆవిడ మగవాడిగా మారుతుంది అని వరమిచ్చాడు. ఇక ద్రుపదుడు తిరిగి నగరానికి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఇక ఆ తరువాత ఇద్దరి కలయికతో త్రిశతి గర్భం ధరించి శివుడు చెప్పినట్టే ఒక అందమైన కూతురికి జన్మనిచ్చింది. కాని ద్రుపదుడు తనకు కొడుకు పుట్టాడని చాటింపు వేయించాడు. పుట్టింది కూతురు అన్న విషయం ద్రుపదుడికి అతని భార్యకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా కొడుకు పుడితే చేయాల్సిన ఆచార కర్మలన్నీ ఆ పాపకు జరిపించారు. నామకరణం రోజున శిఖండి అని పేరు పెట్టారు. ఈ విషయాలు ఒక గూఢచారి అంటే స్పై ద్వారా, అలాగే లోకాలన్నీ తిరిగే నారద మహర్షి ద్వారా, శివుడి మాటల ద్వారా అతను తెలుసుకున్నాడని భీష్ముడు తన మనవడు దుర్యోధనుడికి చెప్పాడు. ఇక ఈ విషయం బంధువులకు చేరకుండా ద్రుపదుడు చాలా జాగ్రత్త పడ్డాడు. శిఖండి ఎదిగే కొద్దీ చిత్రకళతో పాటు ఇతర కళల్లో ఎంతో నైపుణ్యం సాధించింది. ఇక ఒక కొడుకులా చూసుకోవడంతో అక్కడున్నది అమ్మాయి అన్న విషయం మర్చిపోయి పెళ్లి చేయడానికి మంచి వధువును చూడమని త్రిశతి తన భర్త ద్రుపద మహారాజుకి చెప్పింది. శరీరంలో వచ్చే మార్పులు గమనించినప్పుడు శిఖండి అమ్మా నాన్నలు అసలు విషయం గుర్తు చేసుకొని మనసులో ఆందోళన పడ్డారు. శివుడి మాటలు విని నా కూతురుని మగవాడిగా పెంచి నిజాన్ని దాచిపెట్టాను. మరి ఇప్పుడు అదే మహాదేవుడు చెప్పినట్టుగా నా కూతురు మగవాడిగా మారాలి కదా, అయినా ఆయన మాటలు అబద్ధం ఎలా అవుతాయి అని మనసులో ఉన్న బాధను తన భార్యతో పంచుకున్నాడు. అప్పుడు త్రిశతి, దయచేసి నేను చెప్పేది వినండి. మీకు నచ్చితే నేను చెప్పిన పని చెయ్యండి, లేదంటే మీకు తోచిన విధంగా నడుచుకోండి. శిఖండిని ఒక మగవాడిగానే ఉద్దేశించి ఒక వధువుని చూసి ఆచారాలన్నీ పాటించి పెళ్లి జరిపిద్దాం. ఆ తరువాత శివుడి మాటలు నిజమవుతాయేమో చూద్దాం అంటూ సలహా ఇచ్చింది. ద్రుపదుడు ఒప్పుకోవడంతో ఎన్నో గొప్ప వంశాలకు చెందిన రాకుమార్తెల గురించి తెలుసుకున్నారు. ఆఖరిగా దశారణ రాజు కూతురునిచ్చి శిఖండికి పెళ్లి చేశారు. ఈ దశారణ రాజుని హిరణ్యవర్మ అని కూడా పిలుస్తారు. తన శక్తికి, బలమైన సైన్యానికి, ఉన్నతమైన మనసుకి ప్రసిద్ధి చెందిన రాజు. ఇక పెళ్లైన తరువాత వధువుతో పాటు శిఖండి కూడా పుష్పవతి అయింది. అంటే ఇద్దరూ మెచ్యూర్ అయ్యారు. శిఖండి తన భార్యతో కలిసి కాంపిల్య నగరానికి వెళ్ళాడు. కొంతకాలం వరకు శిఖండి ఒక స్త్రీ అన్న విషయం వధువుకి తెలియలేదు. ఎప్పుడైతే ఆవిడకు ఆ విషయం తెలిసిందో సిగ్గుపడింది. తన దగ్గర వాళ్లకు, స్నేహితులకు శిఖండి ఒక స్త్రీ అన్న విషయం చెప్పేసింది. దూతలు అంటే మెసెంజర్స్ ద్వారా ఈ విషయం హిరణ్యవర్మ రాజుకు తెలిసింది. మోసం జరిగిందని గుర్తించాడు. అతని మనసంతా కోపంతో నిండిపోయింది. వెంటనే తన దూతని ద్రుపదుడి దగ్గరకు పంపించి విషయం అంతా తెలిసేట్టు చేశాడు. దానితో పాటు చేసిన మోసానికి ఫలితం అనుభవించేట్టు చేస్తాను, నిన్ను, నీ బంధువులను, మంత్రులను అందరికీ బుద్ధి చెప్తాను అంటూ హెచ్చరిక పంపించాడు. ఆ మాటలు విన్న ద్రుపదుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన మాటలతో హిరణ్యవర్మని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. దానికి తన దూతలను పంపించి చర్చలు జరిపాడు. కాని హిరణ్యవర్మ మాత్రం ఆ అబద్ధం వెనుకున్న నిజం తెలుసుకోవడానికి పట్టుపట్టాడు. దానికోసం పాంచాల దేశంపై వెంటనే దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తన సైనికులకు చెప్పి ఒక చిన్న సైన్యాన్ని కూడగట్టాడు. పాంచాల రాజు మీద ఎటువంటి చర్య తీసుకోవాలి అనే విషయంపై తన మిత్ర దేశాల రాజులతో చర్చించాడు. శిఖండి స్త్రీ అన్న మాట నిజమైతే పాంచాల రాజును కట్టేసి ఇంటికి తీసుకువెళ్తాం. అతని స్థానంలో మరొక రాజుని పాంచాల దేశానికి పాలకుడిగా నియమిస్తాం.
అది మాత్రమే కాదు, ద్రుపదుడితో పాటు శిఖండిని కూడా చంపేస్తాం అంటూ ఆ రాజులందరూ నిర్ణయించారు. అది అర్థం చేసుకున్న హిరణ్యవర్మ ఒక రథసారథిని మళ్లీ ద్రుపదుడి దగ్గరకు పంపించి, స్థిరంగా అక్కడే ఉండు, నేను నిన్ను చంపుతాను అంటూ ఒక సందేశం ద్వారా బెదిరించాడు. ఇక ద్రుపదుడు భయంతో వణికిపోయాడు. అందరి ముందు ఒక దోషిలా నిలబడ్డాడు. ఆ తరువాత శిఖండి తల్లిని రహస్యంగా కలిసి, నువ్వు చెప్పిన మాటకు ఒప్పుకొని శిఖండికి పెళ్లి చేశాను. ఇప్పుడు నాతో పాటు నా కూతురు కూడా ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, దాన్ని బట్టి ఏర్పాట్లు చేస్తాను అని సలహా అడిగాడు. కూతురుగా పుట్టిన శిఖండి ఏదో ఒక రోజు కొడుకుగా మారుతుందని శివుడు చెప్పిన మాటకే మనం ఇప్పటి వరకు ఆ రహస్యాన్ని దాచి ఇంతవరకు తెచ్చాం కదా, మరి ఇందులో తప్పేముంది? సంతోషంలో ఉన్నప్పుడు దేవతల పూజలు నిజంగా మహిమాన్వితం, కాని బాధలో ఉన్నవాళ్లు తప్పకుండా ఇటువంటి పూజలు చెయ్యాలి. కాబట్టి దేవతలందరినీ మీరు పూజించండి, పెద్ద మొత్తంలో దానాలు ఇవ్వండి, హిరణ్యవర్మని ఎదుర్కోవడానికి యజ్ఞ యాగాదులు జరిపించండి, యుద్ధం చేసే పరిస్థితి లేకుండా అతన్ని ఎలా అడ్డుకోవచ్చో బాగా ఆలోచించండి. దేవతల అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. మీ మంత్రులతో చర్చించి సంప్రదింపులు జరిపి నగరాన్ని రక్షించండి. ఆ తరువాత పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకోండి. విధితో పాటు మనుషుల ప్రయత్నం కూడా కలిస్తే గొప్ప విజయాలు దక్కుతాయి. కానీ ఆ రెండూ విరుద్ధంగా ఉంటే ఎటువంటి మంచి ఫలితం ఉండదు. కాబట్టి మీ మంత్రులతో కలిసి రాజ్యం కోసం సరైన చర్యలు తీసుకోండి. ఆ తరువాత మీరు ఇష్టమైన విధంగా దేవతలను పూజించండి అని చెప్పింది. ద్రుపదుడు తన మంత్రులతో నిజమంతా చెప్పేశాడు. ఆ తర్వాత తన వియ్యంకుడు ఎప్పుడు దాడి చేస్తాడో అనే ఆలోచనతో ద్రుపదుడు ముందుగా తన భార్య చెప్పినట్లు రాజ్యం సరిహద్దులను కట్టుదిట్టం చేసి ప్రజలను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక దేవతలకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే శిఖండి దిగాలుగా ఉన్న వాళ్ల అమ్మా నాన్నను చూసి బాధపడింది. సిగ్గుతో తల వంచుకుంది. నా వల్లే వీరిద్దరూ బాధపడుతున్నారు అంటూ ఆలోచనలో పడింది. దీనికంటే తాను చనిపోవడం మంచిదని నిర్ణయించుకుంది. వెంటనే ఇంటి నుంచి బయలుదేరి దట్టంగా ఏకాంతంగా ఉండే ఒక అడవికి చేరుకుంది. ఆ అడవి స్థునకర్ణ అనే ఒక యక్షుడి పాలనలో ఉంది. అతని మీదున్న భయం వల్ల ప్రజలు ఆ అడవిలోకి వెళ్లేవారు కాదు. అదే అడవిలో ఇటుకలతో తయారయ్యి తెల్లగా మెరిసిపోతున్న స్థునకర్ణుడి ఇల్లుంది. దాని నిండా పొడి ధాన్యాలున్నాయి. శిఖండి ఆ ఇంట్లోకి వెళ్లి ఎన్నో రోజుల పాటు ఉపవాసముండి తన శరీరంతో ఎన్నో రకాల తపస్సులు చేసింది. అప్పుడు స్థునకర్ణుడు అక్కడ ప్రత్యక్షమై, ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు, నేను ఆ కోరిక వెంటనే తీరుస్తాను అని అన్నాడు. అది మీకు సాధ్యమయ్యే పని కాదు అంటూ శిఖండి సమాధానమిచ్చింది. నేను చెయ్యగలను, నేను కుబేరుడి అనుచరుణ్ణి, నాకు వరాలిచ్చే శక్తుంది, సాధ్యం కాని వాటిని కూడా నేనివ్వగలను, నీ కోరికేంటో చెప్పు, అది చాలు అని స్థునకర్ణుడన్నాడు. తరువాత శిఖండి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. దయచేసి నా తల్లిదండ్రులను హిరణ్యవర్మ కోపానికి బాధితులు కాకుండా కాపాడండి. మీ శక్తితో నన్నొక మగవాడిగా మార్చండి. అదే మీరు నాకు చెయ్యగలిగే గొప్ప సహాయం అని చెప్పింది. ఆ యక్షుడు శిఖండి మాటలు పూర్తిగా విన్నాడు. వరం ఇవ్వాలి కాబట్టి దాని గురించి తన మనసులో ఆలోచించాడు. నా మాట విను, నేను నీ కోరిక తీర్చుతాను, కానీ ఒక షరతుంది. నేను కోరికలు నిజం చేసే దేవతను, ఆకాశంలో విహరించి ఏ రూపమైనా స్వీకరించగలను. ఆ శక్తితో కొంతకాలం పాటు నా పురుషాంగాన్ని నీకిస్తాను. ఆ సమయం పూర్తయ్యాక నువ్వు దానిని తిరిగి నాకివ్వాలి. బదులుగా నేను నీ స్త్రీ అవయవాన్ని ధరిస్తాను. ఈ మాట నువ్వు నాకిస్తే నీకు సంతోషం కలిగించే పని చేస్తాను. నా అనుగ్రహంతో నీ నగరాన్ని, నీ బంధువులను రక్షించుకో అని యక్షుడన్నాడు. దానికి శిఖండి, తప్పకుండా నేను నీ పురుషాంగాన్ని తిరిగిస్తాను. అప్పటి వరకు నువ్వు నా స్త్రీ అవయవాన్ని ధరించవచ్చు. పాంచాల దేశానికి వస్తున్న హిరణ్యవర్మరాజు తిరిగి దశార్ణ రాజ్యానికి వెళ్ళినప్పుడు నేనిక్కడికి వచ్చి నీ పురుషాంగాన్ని నీకిచ్చేస్తాను. అప్పుడు నేను స్త్రీగా మారిపోతాను, నువ్వు తిరిగి పురుషుడిగా మారిపోతావు అని చెప్పింది. మొత్తానికి ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని వారి అవయవాలు మార్చుకున్నారు. ఆ తర్వాత శిఖండి పాంచాల దేశానికి పురుషుడిగా మారి సంతోషంగా నగరంలోకి ప్రవేశించి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ద్రుపదుడికి అన్ని విషయాలు చెప్పాడు. ఇది విని ద్రుపదుడు ఆనందంతో ఊగిపోయాడు. తన భార్యతో మాట్లాడుతూ ఆ మహాదేవుని మాటలు నిజమయ్యాయి అని అన్నాడు. హిరణ్యవర్మకి సందేశం పంపి, నా కొడుకు
మగవాడే, నా మాటపై నమ్మకం ఉంచండి అని చెప్పాడు. హిరణ్యవర్మ కాంపిల్యకు చేరుకుని తన వైపు నుంచి ద్రుపదుడికి ఒక బ్రాహ్మణుణ్ణి దూతగా పంపించాడు. నువ్వు నీ కూతురికి నా కూతురితో వివాహం జరిపించావు. అది నాకు అమర్యాద కలిగించే విషయం. ఇప్పుడు దానికి దక్కే ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంటూ ఈ మాటలు చెప్పమన్నాడు. దానితో పాటు జరగబోయే యుద్ధం గురించి వివరించమన్నాడు. ఆ దూత పాంచాల రాజ్యానికి చేరుకుంటే ద్రుపదుడు ముందుగా అతనికి ఒక గోవుని, ఇతర బహుమతులు అన్నీ ఇచ్చి అతిథి సత్కారాలు చేశాడు. ఇది సహజంగా పూర్వయుగాల్లో బ్రాహ్మణులకు చేసే మర్యాదలు. కాని ఆ దూత వాటిని తీసుకోలేదు. వాళ్ల రాజు చెప్పిన విషయాలన్నీ వివరించి హిరణ్యవర్మ యుద్ధాన్ని కోరుకుంటున్నాడని, అదే యుద్ధంలో మిమ్మల్ని, మీ సలహాదారులు, మీ కుమారులు, మీ బంధువులు అందరినీ అంతం చేస్తారని చెప్పమన్నారు అంటూ సందేశం పూర్తి చేశాడు. మంత్రుల మధ్య ఉన్న ద్రుపదుడికి దశార్ణ రాజు మాటలు చాలా అవమానకరంగా అనిపించాయి. కాని వాటిని భరించి మీరు నా వియ్యంకుడి మాటలు చెప్పారు, దీనికి నా దూత సమాధానాన్ని అందిస్తాడు అని చెప్పాడు. ద్రుపదుడు తన వైపు నుంచి ఒక బ్రాహ్మణ దూతను హిరణ్యవర్మ దగ్గరకు పంపించాడు. అతను ద్రుపదుడు చెప్పిన మాటలను మళ్లీ చెప్పాడు. నా కొడుకు ఒక మగవాడు అని నిర్ధారించడానికి సరైన విచారణ జరపండి. మీకు ఎవరో అబద్ధం చెప్పి ఉంటారు. అయినా ఎక్కడో ఎవరి నోట నుంచో వచ్చిన మాటలు ఎప్పుడైనా సరే నమ్మకూడదు. ఇలా ద్రుపదుడి దూత మాటలు విని దశార్ణరాజు ఆలోచనలో పడ్డాడు. ఎంతో అందమైన స్త్రీలను శిఖండి స్త్రీనా లేదా మగవాడా అని నిర్ధారించడానికి పంపించాడు. వాళ్ళు పరీక్షించి నిజం తెలుసుకుని రాజుకి శిఖండి మగవాడు అని చెప్పారు. ఇది విన్న హిరణ్యవర్మ ఆనందంతో ఊగిపోయాడు. వెంటనే ద్రుపదుడి దగ్గరకు వెళ్లి సంతోషంగా పలకరింపులు జరిపి శిఖండికి ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఎన్నో వందల మంది సేవకులను బహుమతిగా ఇచ్చి సంతోషపరిచాడు. ఇక అవమానాలన్నీ తొలగిపోయాక తన కూతురుని శిఖండికిచ్చి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. కొంతకాలం గడిచిన తరువాత కుబేరుడు లోకాలన్నీ తిరుగుతూ స్తునకర్ణుడుండే ప్రాంతానికి చేరుకున్నాడు. ఆకాశం నుంచే అతని ఇంటి చుట్టూరా ఒకసారి తిరిగాడు. ఎంతో అందంగా పూల దండలతో అలంకరించి ఉంది. ఎన్నో రకాల ఆహార పదార్థాలు అక్కడున్నాయి. అవన్నీ కుబేరుడు చూసి, స్తునకర్ణుడు తన ఇంటినైతే ఎంతో అందంగా అలంకరించాడు, మరి నేను వచ్చానని తెలిసి కూడా ఎందుకని ఎదురుగా రాలేదు? ఇంత అజాగ్రత్తగా ఉన్న స్తునకర్ణుడికి కఠినమైన శిక్ష విధించాలి అని తన వెంటున్న అనుచర యక్షులతో అన్నాడు. అప్పుడా యక్షులు మాట్లాడుతూ స్తునకర్ణుడు తన పురుష రూపాన్ని శిఖండికి ఇచ్చి స్త్రీ రూపంలో తన ఇంటి చాటునే ఉన్నాడు. అలా చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాడు. ఈ మాటలు విని కుబేరుడు కోపంతో స్తునకర్ణుడిని పిలిపించి శాశ్వతంగా స్త్రీ రూపంలో ఉండమని శపించాడు. యక్షులు కుబేరుడిని వేడుకొని ఇంత కటువుగా ప్రవర్తించకుండా ఆ శాపానికి కాస్త గడువు పెట్టండి అని అన్నారు. కుబేరుడు అంగీకరించి శిఖండి యుద్ధంలో చనిపోయిన తరువాత స్తునకర్ణుడు మళ్లీ తన పురుష రూపం పొందుతాడు అని చెప్పాడు. ఇక దానితో స్తునకర్ణుడు అక్కడే తన ఇంట్లో ఉండిపోయాడు. శిఖండి తన పని పూర్తి చేసుకుని ఆ యక్షుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు స్తునకర్ణుడు జరిగిన విషయాలన్నీ వివరించి, నీకు సాయం చేసిన కారణంగా కుబేరుడు నన్ను శపించాడు. నువ్విక్కడికి రావడం, కుబేరుడు నన్ను శపించడం అంతా విధిరాతలో ముందే నిర్ణయించబడినట్టుంది. నువ్వు ఈ విషయానికి ఏమాత్రం బాధపడకుండా ఈ ప్రపంచమంతా సంచరించు అని చెప్పాడు. శిఖండి ఎంతో సంతోషంగా నగరానికి తిరిగి వచ్చి బ్రాహ్మణులు, దేవతలు, పుణ్యక్షేత్రాలు అన్నిటినీ సుగంధాలు, పూలమాలలు వీటితో గౌరవించాడు. ద్రుపదుడితో పాటు అతని బంధువులు శిఖండి సాధించిన విజయంతో ఎంతగానో ఆనందించారు. ఇక అక్కడితో ద్రుపదుడు తన కొడుకులు శిఖండి, దృష్టద్యుమ్ను ఇద్దరిని ద్రోణాచార్యుడి దగ్గర శిష్యులుగా పంపించాడు. అక్కడ అందరితో కలిసి ధనుర్వేదంలో ఉన్న 4 భాగాలు నేర్చుకున్నారు. ఈ విషయాలన్నీ ద్రుపదుడి రాజ్యంలో ఏం జరుగుతుందోనని తెలియజేయడానికి తాను నియమించిన గూఢచారులు మూగవాళ్లుగా, గుడ్డివాళ్లుగా నటిస్తూ ఈ విషయాలన్నీ భీష్ముడికి చేరవేశారు. మొత్తానికి శిఖండి స్త్రీ నుంచి మగవాడిగా మారిన శక్తివంతమైన యోధుడు. అంటే ఆడ, మగ 2 లింగాలకు చెందినవాడు. అంబ చేసిన శపథం ప్రకారం ద్రుపదుడి వంశంలో శిఖండిగా పునర్జన్మ పొందింది. ఈ విధంగా శిఖండి గతం గురించి భీష్ముడు తన మనవడికి చెప్పడం పూర్తి చేశాడు. ఇక శిఖండిని ఎదిరించకుండా ఉండటానికి కారణం చెప్తూ అంబ శాపానికి సమాధానంగా, ఎప్పుడైతే శిఖండి నా ఎదుట ధనస్సు పట్టుకొని యుద్ధానికి రావడం చూస్తానో అప్పుడు నేను అతనిపై దాడి చెయ్యను అంటూ ప్రతిజ్ఞ చేశాను. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడూ కూడా ఒక
ఒక స్త్రీపై, గతంలో స్త్రీగా ఉన్న వారిపై, స్త్రీ పేరు పెట్టుకున్న వారిపై, స్త్రీ రూపంలో ఉన్న వారిపై బాణాలు సంధించను. అందుకే నేను శిఖండిని చంపను అనే నిర్ణయం తీసుకున్నాను. దానికంటే నాకు నేనుగా చనిపోవడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. సో మొత్తంగా ఇది శిఖండి కథ. ఇక్కడితో శిఖండి కథ అయితే పూర్తయిపోయింది. కానీ ఈ 3 ఎపిసోడ్స్ లో గమనించదగిన ఎనాలిసిస్ ఇంకా చాలానే ఉంది. ఒకవేళ మీరు కామెంట్స్ లో చెప్తే అది 4వ ఎపిసోడ్ గా వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కంటెంట్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి టాపిక్స్ ఏవైనా నేను వీడియోస్ గా చెయ్యాలని మీరు కోరుకుంటే వెంటనే కామెంట్స్ లో చెప్పండి. అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.